హలో అండి అందరికీ. నేను ఈ వీడియోలో ఏసీలు వైట్ కలర్లో ఎందుకుంటాయి, టీవీలు బ్లాక్ కలర్లో ఎందుకుంటాయి, అసలు దానికి వెనకాల రీజన్ ఏంటో నేను చెప్తాను మీకు. మనకి ఎయిర్ కండిషనర్స్ ఎక్కడ చూసినా కానీ వైట్ కలర్స్లోనే మనకు కనిపిస్తూ ఉంటాయి. అవి వేరే రంగుల్లో ఉండవు. ఎందుకు ఉండవు? వేరే రంగులోనే కనిపించను. దీని వెనక కారణం ఏంటి? ఏసీలకు తెలుపు రంగులో ఎందుకు వేస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే, తెలుపు రంగు సూర్యరశ్మిని తక్కువగా గ్రహిస్తుంది. మనం చూసినట్టయితే సమ్మర్లో మనం బ్లాక్ డ్రెస్ వేసుకున్నట్టయితే మనకి బాగా వేడి అనిపిస్తుంటుంది బయటికి వెళ్ళినప్పుడు. అదే తెలుపు రంగు డ్రెస్ వేసుకుంటే కనుక మనకు కొంచెం చల్లదనంగా అనిపిస్తుంది. ఇది కూడా ఇంతేనండి. తెలుపు రంగు సూర్యరశ్మిని తక్కువగా గ్రహిస్తుంది కాబట్టి ఏసీ యూనిట్లు అన్నీ కూడా తెలుపు రంగులో ఉంటాయి. నిజానికి తెలుపు లేదా లేత రంగులు సూర్యకాంతిని వేడి ఎక్కువగా గ్రహించవు. అందుకే ఏసీ వేడెక్కకుండా నిరోధించేందుకు తెలుపు రంగు వేస్తారు. ఈ కారణంగా ఏసీ లోపల అమర్చిన కంప్రెషర్ వేడి పెరిగినా ఏం కాదు. ఏసీ వెలుపల ప్రాంతం కూడా వేడెక్కకుండా రక్షించాలంటే మీరు దీన్ని నీడలో ఉంచుకోవటం మంచిది. మండే ఎండల్లో తెలుపు రంగులో ఉండే త్వరగా చెడిపోవు, సమర్థవంతంగా పనిచేస్తాయి. అదే ముదురు రంగుల్లో అయితే అధిక ఉష్ణోగ్రతలను సూర్యరశ్మిని ఇట్టే గ్రహిస్తాయి అన్నమాట. కాబట్టి ఏసీ త్వరగా దెబ్బతినే అవకాశం ఉంటుంది కనుక ఏసీలు వచ్చేసి వైట్ కలర్లో ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మనకి టీవీలు నల్లగా ఉంటాయి. టీవీ నల్లగా ఎందుకు ఉంటుంది? ఇది ఎందుకు వేరే రంగుల్లో ఉండవు? దీని వెనుక నిర్దిష్ట శాస్త్రీయ కారణం లేదు, కానీ ఒక లాజిక్ ఉంది. టీవీ నల్లగా ఎందుకుంటుందంటే టీవీ ప్లే అవుతున్నప్పుడు పెద్ద శబ్దాలు వస్తుంటాయి. అటువంటప్పుడు టీవీ బాడీ బలహీనంగా ఉంటే విరిగిపోయే అవకాశం ఉంది. ఇతర రంగులతో పోలిస్తే నలుపు రంగు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకే దీన్ని బలోపేతం చేసేందుకు కార్బన్ బ్లాక్ ఉపయోగిస్తారు. అదేవిధంగా కారు టైర్లు నల్లగా ఉండటం గమనించే ఉంటారు. నిజానికి మొదట టైర్లు తయారు చేసినప్పుడు తెల్లగా ఉండేవట. అందువల్ల వాహనం బరువును తట్టుకోలేకపోయేది. తర్వాత టైర్లను బలోపేతం చేయడానికి బ్లాక్ కార్బన్ వినియోగించారు. టీవీ విషయంలో కూడా ఇంతే. ఇదేనండి మనకి ఏసీ వైట్గా ఎందుకు ఉంటుంది, టీవీ నల్లగా ఎందుకు ఉంటుంది, వేరే రంగుల్లో ఎందుకు ఉండవు, చిన్న లాజిక్ ఇది. ఏమీ లేదు. వైట్ కలర్ వచ్చేసి సూర్యరశ్మిని గ్రహించలేదు కాబట్టి వైట్ కలర్లో ఉంటుంది ఏసీ. టీవీ వచ్చేసి దానికి స్ట్రాంగ్గా ఉండాలి, శబ్దాలను అవన్నీ కూడా సౌండ్ స్పీకర్స్ అవన్నీ ఉంటాయి. ఆ శబ్దాలను అవి తట్టుకోవటానికి బ్లాక్ కలర్ అయితే నిర్దిష్టంగా తట్టుకోగలదు కాబట్టి టీవీ బ్లాక్ కలర్లో ఉంటుంది. మీకు ఈ చిన్న లాజిక్ మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.